హాయ్ అండి అందరికీ. ఇక్కడ కనపడే ఈ 2 కోళ్ళు పొదిగి 2.5 నెల అయింది. అయినా కూడా వాటి పొదుగు అయితే చల్లారలేదు. మామూలుగా కోడి 20 రోజులే కదా పొదుగులో ఉండేది, సరే ఇంకొక 10 రోజులు వేసుకున్నా 30 రోజులే కదా పొదుగులో ఉండేది కదా అనుకున్నా. కాకపోతే ఈ 2.5 నెలల నుంచి పొదిగే ఉన్నాయి. ఇంకా ఇట్లనే వదిలేస్తే ఇంకా ఇట్లనే కూర్చొని ఉంటాయి నెలల తరబడి అనుకొని వేరే వాళ్ళని అడిగిన, జనన ఎట్లా ఇటు పొదుగులో నుంచి బయటికి తీసుకురావాలి అంటే మా జైన ఒక సలహా అయితే చెప్పిండు. అది ఇప్పుడు నీకు చూపిస్తా. ఇట్లా ఒక టబ్బు తీసుకొని ఆ టబ్బులో నీళ్లు పోసి కోడిని మొత్తం అయితే ముంచేయాలి. దాంట్లో కోడి పూర్తిగా తడిచేదాకా పూర్తిగా అయితే దాంట్లో నీళ్ళలో ముంచాలా. మొత్తం తడిచిపోవాలి కోడి. అది చూడండి ఎట్లయితే నీళ్ళలో ముంచేసినా. ఊరికే తలకాయ మాత్రం బయటికి ఉండాలి, ఎందుకంటే మళ్ళీ తలకాయ కూడా ముంచేస్తే ఊపిరాటగా చనిపోతాయి. నేనైతే కాళ్ళు పట్టుకున్నా, కదలకుండా రెక్కలు పట్టుకున్నా. మీరు కూడా ఇంతే చేయండి. కాళ్ళు పట్టుకొని రెక్కలు పట్టుకుంటే ఇదిలియకోకుండా ఉంటాయి. ఇదిలిచ్చి మన మీద పడి మనం గబ్బు అయిపోకుండా మనం సేఫ్గా ఉంటాం. అవి కూడా పూర్తిగా మునుగుతాయి. ఊరికి ఇదిలిసుకోకుండా మీరు కూడా కాళ్ళు రెక్కలు పట్టుకొని పూర్తిగా అయితే కొన్ని నీళ్ళలో ముంచేయండి. ఇక నేను ఏ విధంగా అయితే నేను చేస్తున్నాను, మీరు కూడా అదే విధంగా చేయండి. అంటే నాకు తెలియదు, మా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిండ్రు ఇట్లా చేయాలని. నేను కూడా అట్లనే చేస్తున్నా, మీరు కూడా అంతే చేయండి. ఒకవేళ పొదుగులో నుంచి పోతాయో పోవో, నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి. పోతే ఓకే, పోకపోతే ఇంకా మనం ఏం చేయలేము. పూర్తిగా తడిచినాక దీన్ని అయితే తీసేస్తున్నా. ఇంకా మనకాడ ఇంకోటి ఉంది కదా, దాన్ని కూడా చూద్దాం. దీన్ని అయితే పూర్తిగా తడిపేసిన. ఇట్లా మొత్తం తడిచిపోయి కోడి అంతా మెత్తగా అయిపోయేదాకైతే నీళ్ళల్లో ఉంచాలి. ప్రతి ఒక్క ఈక తడిచింది చూడండి, నేను ముంచేసిన. ఇప్పుడు వదిలేస్తా దీన్ని. ఇది అయిపోయింది కదా, ఇంకొక దాని పని పడదాం. ఇట్లా తీసుకురా కోడి. దానిలాగానే దీన్ని కూడా కాళ్ళు రెక్కలు పట్టుకొని నీళ్ళల్లో ముంచిన. ఇదైతే దానికంటే ఎక్కువ గిలగిల కొట్టుకుంటుంది, అందుకే గట్టిగా పట్టుకున్నా. చూడండి తడచట్లేదని ముందుకు వెనక్కి అని మొత్తం ఈగలు సహా మొత్తం అయితే తడిపేశానండి. చూడండి మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి. ఒకవేళ ఇది కాదు వేరే పద్ధతి ఏమన్నా ఉంది అనుకుంటే కింద నాకైతే కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా ట్రై చేస్తా. ఇదే కాదు పుంజుతోటి కూడా క్రాసింగ్ చేపిస్తే హీట్ అయితే తగ్గిపోయి మళ్ళీ గుడ్లకు వస్తుంది, పొదుగు నుంచి బయటకు వస్తుందని తిన్నా. ఇది ఫస్ట్ టైం కదా మనం ఇట్లాంటితే ట్రై చేస్తున్నాం. రెండోసారి మాత్రం ఒకసారి పుంజు కింద వేసి చూద్దాం. మీరు కూడా ఇలానే చేస్తారా లేదా వేరే పద్ధతులు ఏమన్నా చేస్తారా? కింద అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేయండి. చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు. నేను కూడా ట్రై చేస్తా. అంటే ఇంతటితో నేనైతే ఫామ్ ఆపాను కదా, తర్వాత నాకు అనుభవం కావాలి కాబట్టి మీరు ఇచ్చే సలహాను ఖచ్చితంగా పాటిస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా మెలకువలు నేర్చుకోవాలి కాబట్టి మీకు తెలిసిన మీ పొందిన అనుభవాన్ని నాకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను కూడా ట్రై చేస్తా. ఇట్లా వదిలేసాక అయ్యే వాటి పాటిన అవి తిరిగేస్తాయి.